లేకపోతే ఈ విషయం మాట్లాడుకోవాలి తప్పకుండా. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్. బిగ్ బాస్ 7 అంటే సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. బిగ్ బాస్ షో విన్నర్ ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్ అమర్దీప్ అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులకు గాయాలు కాగా పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. పల్లవి ప్రశాంత్తో పాటుగా అతని సోదరుడు రవిరాజును సైతం అరెస్ట్ చేశారు. అసలు పల్లవి ప్రశాంత్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసుల నిర్లక్ష్యమా? ఈనాడు బిగ్ బాస్ షో బిగ్ బాస్ 1 నుండి 6 వరకు ఆ బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అక్కడికి ఎంతమంది వస్తారు, అభిమానులు వచ్చేది ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ ఏం గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఏంది అనేది అక్కడ ఇంటెలిజెన్స్కి తెలియదా? ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం వల్ల దాడి జరిగిందా? ఇంటెలిజెన్స్ సరైన క్రమంలో స్పందించకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకున్నారా? ఏం జరిగింది? ఈ విషయంలో కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమే బాధ్యుడు ఎట్లా అయ్యిండు? పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బిగ్ బాస్ షో ప్రకారంగానే బిగ్ బాస్ షో ప్రకారంగానే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మొబైల్ ఫోన్లు వాడరు. అది వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఏమీ లేకుండానే కేవలం ఒక 30 రోజుల పాటు 40 రోజుల పాటు ఒక మనిషి ఏ విధంగా బతుకుతుడా అని చెప్పేసి మేము చూపిస్తామని చెప్పినప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్కు బయట ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అభిమానులు వచ్చారు, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులైనా వచ్చిరా లేదా అనే విషయం మనకి తెలియదు కదా. మరి ఇట్లాంటి ఒక పేద రైతు అని చెప్పుకున్న వ్యక్తి మీద మీరు కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్నారు. బయట జరిగినటువంటి దాడికి పల్లవి ప్రశాంత్కు సంబంధం ఏంది? ఈరోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు రావడానికి, అమర్దీప్ అభిమానులు రావడానికి, అక్కడ గొడవ పడడానికి వేదిక ఏది? అన్నపూర్ణ. మరి అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరిగితే అన్నపూర్ణ స్టూడియో ఓనర్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించిన విషయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద దాడి జరిగే అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఆ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని ఇప్పుడే రిలీజ్ చేయొద్దు, ఆయన ఇప్పుడే బయటికి పంపించద్దు, బయటికి మేమందరూ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నాం కానీ బయటికి పంపిస్తే ఆయన ఇంటికి తీసుకుపోతుందని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? అసలు అన్నపూర్ణ ఇప్పుడు పల్లవి ప్రశాంత్కు సంబంధించిన విషయంలో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరి నాగార్జున ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ మధ్య గొడవలు జరగడానికి, అంటే వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు జరగడానికి కారణము ఆ బిగ్ బాస్ షోలో వాళ్ళు చూపించినటువంటి రీతి. ఆ బిగ్ బాస్ షోలో కేవలం అమర్దీప్కు పల్లవి ప్రశాంత్ జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హైలైట్ చూపించి 24 గంటల పాటు కెమెరాలో పూర్తిగా వాళ్ళు రాత్రి పండుకున్న తర్వాత చెద్దర్లు కప్పుకొని ఏం చేస్తారో కూడా వాళ్ళు రికార్డింగ్ చేసి మరీ చూపిస్తారు. మరి అట్లాంటి క్రమంలో ఇంతకుముందు బిగ్ బాస్ షో అంటే కనీసం చూసే విధంగా ఉండేటువంటి క్రమం నుండి ఈరోజు అత్యంత నీచంగా కనీసం ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్తలు కానీ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కూతుర్లని కొడుకుల్ని కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు కుటుంబం అంతా కూర్చొని చూసే విధంగా లేకుండా అత్యంత నీచంగా కేవలం అందులో ఇక ఒక న్యూడిటీ ఒకటి తక్కువ ఉన్నది కావచ్చు నాకు తెలిసి. అత్యంత నీచంగా తయారు చేసి బిగ్ బాస్ షోని ఈరోజు నాగార్జున గారు నడిపిస్తూ మరి ఆయనని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అట్లాంటి సీన్లని ఏవైతే జనాన్ని రెచ్చగొట్టే సీన్లు ఉన్నాయో ఆ రెచ్చగొట్టే సీన్లని హైలైట్ చేసి చూపించి వాళ్ళ మధ్యలో మరింత పుల్లలు పెట్టి వాళ్ళిద్దరి గొడవ అయ్యే విధంగా వీళ్ళు ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని హైలైట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు హైలైట్ చేస్తూ ఈరోజు అక్కడ దాడి జరిగే విధంగా తయారు చేసింది బిగ్ బాస్ షో కదా. మరి బిగ్ బాస్ షో నడిపిస్తున్నటువంటి నాగార్జున మీద ఎందుకు కేసులు పెట్టలేదు? నాగార్జునకు న్యాయం, పల్లవి ప్రశాంత్కు న్యాయమా? అసలు పల్లవి ప్రశాంత్ ఆనాడు అక్కడ బయట జరిగినటువంటి గొడవకి పల్లవి ప్రశాంత్కు సంబంధం ఏందో పోలీసులు చెప్పాలి కదా. ఎస్, నీ వల్లనే గొడవ జరిగిందంటే నా వల్ల ఎందుకు గొడవ జరుగుతుంది? ఇదే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ రాకముందు సోషల్ మీడియాలో ఈయన వీడియోలు ఎన్నో వైరల్ అయినాయి. మరి ఆనాడు ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మీద కేసులు కాలేదే, ఆయన అభిమానులు ఎవరి మీద దాడి చేయలేదే, ఆయన ఎక్కడ దాడులు చేసే విధంగా మాట్లాడలేదే. మరి ఈయన బయటకు వచ్చిన తర్వాతనైనా లేదంటే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడైనా అమర్దీప్ అభిమానులందరినీ కొట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చిండా? అసలు ఆయన మాట్లాడలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అభిమానులు అనే విషయంలో మనం మాట్లాడుకుందాం. ఎస్, అభిమానులు చేసినటువంటి దాడి వల్ల పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు. అసలు ఎవరు అభిమాని? ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ షో పూర్తయింది. అంటే బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత బిగ్ బాస్ గురించి ఎవరు మాట్లాడు. అప్పటి వరకు మా టీవీకి ఫుల్ రేటింగ్ ఉన్నది. బిగ్ బాస్ షో అయిపోయింది. మరి బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి అదే మా టీవీ వాళ్ళు, అదే నాగార్జునకు సంబంధించిన వ్యక్తులు అక్కడ కొన్ని వందల మంది జమ అయిపోయి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టే విధంగా వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళే దాడులు చేశారని అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 3-4 రోజుల నుండి బిగ్ బాస్ షో అయిపోయి 3-4 రోజులు అవుతుంది. మరి 3-4 రోజుల నుండి ఇప్పటికీ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నామంటే ఈ మాట్లాడుకునే విధంగా తయారు చేసింది నాగార్జున.
అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి అక్కడ కనీసం అంటే 2 వర్గాలు ఉన్నప్పుడు ఆ వర్గాల మధ్యలో గొడవలు పుట్టించే విధంగా ఇంకో 100 మందిని పంపించి మీరు 50 మంది ఇటువంటి మీరు 50 మంది అటువంటి అని చెప్పేసి వాళ్ళ 100 మందిని వాళ్ళు కొట్టుకునే విధంగా రెచ్చగొట్టి ఈరోజు దాడులు చేయించింది నాగార్జున మనుషులు కావచ్చు. ఎవరికి తెలుసు? ఆ విషయంలో మీరు విచారణ చేసిర్రా? ఈరోజు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసిన పోలీసులు నాగార్జున ఎందుకు వదిలేశారు? ఈ పూర్తి గొడవ జరగడానికి ప్రధాన కారణం నాగార్జున కదా, మా టీవీ కదా. మరి ఆ విషయంలో నాగార్జునకు సంబంధించిన విషయంలో నాగార్జున అరెస్ట్ చేయకపోవడానికి కారణం అంటే పల్లవి ప్రశాంత్ అన్నటువంటి పేదోడు, నాగార్జున అనే వ్యక్తి ధనికుడు. పల్లవి ప్రశాంత్ కులము అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది, అరెస్ట్ చేసినా ఏం కాదు. లేదంటే నాగార్జునకు సంబంధించిన విషయంలో అరెస్ట్ చేస్తే మాత్రం మొత్తం రాష్ట్రము, కేంద్రము, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ దిగుతారు. కాబట్టి మీరు పల్లవి ప్రశాంత్ని ఈజీగా అరెస్ట్ చేసి నాగార్జున జోలికి మాత్రం పోవడానికి భయపడుతున్నారు. ఇదేనా పోలీసులు తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం చేసేది? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి అంటే ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి గౌరవం? ఒక పేద వ్యక్తి పల్లవి ప్రశాంత్ మంచోడు, పల్లవి ప్రశాంత్ సంబంధించిన విషయంలో పల్లవి ప్రశాంత్ మేధావి, లేదా పల్లవి ప్రశాంత్ నిజంగానే రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ని ఆదుకోండి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. పల్లవి ప్రశాంత్ అసలు బిగ్ బాస్ షోనే పనికిమాలిన షో. క్లియర్గా 2 గంటల పాటు ఇట్లాంటి అంటే న్యూడ్కి సంబంధించిన వీడియోలు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఆతృత ఉన్నటువంటి మనుషులు ఈరోజు తయారవుతున్నారంటే కేవలం ఈ జబర్దస్త్ షోలు, ఈ పల్లవి ప్రశాంత్ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఈ షోలకు సంబంధించిన విషయంలో దాదాపుగా చూసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని భార్యాభర్త తిట్టుకునే విధంగా, గొడవలు పెట్టుకునే విధంగా, అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చూసే విధంగా మనల్ని తయారు చేస్తున్నది ఈ మీడియా సంస్థలు, ఈ ఛానళ్ళు. కాబట్టి అట్లాంటి విషయంలో దయచేసి జనాలు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వీటిని ప్రోత్సహించద్దు. ఈరోజు బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక సంస్థ సంపాదించుకుంటుంది. మనల్ని మాత్రం ఇంట్లో ఏ విధంగా ఉండాలో అత్యంత నీచానికి గురి చేస్తున్నది. మరి దాన్ని అర్థం చేసుకుంటున్నా దయచేసి ప్రజలారా మీరు ఇప్పుడు కూడా ఇట్లాంటి షోలకు వేయద్దు. మరి ఈ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు అక్కడ దాడులకు సిద్ధం చేసింది ఎవరు? పల్లవి ప్రశాంత్కి సంబంధించిన విషయంలో ఆ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ గొడవల్ని చూయించింది ఎవరు? ఫ్యాన్స్ని రెచ్చగొట్టింది ఎవరు? బయట గొడవ కావడానికి కారణం ఎవరు? వీటన్నిటికీ కేవలం నాగార్జునను మా సంస్థల అధినేతలు మాత్రమే కారణం. కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేసిరంటే కేవలం బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంట్ కోసం, బిగ్ బాస్ షోని మరిన్ని రోజుల పాటు బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం కోసం పోలీసులే నాగార్జునకు అమ్ముడు వేయి చేస్తున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీసులు ఈ విషయంలో తప్పకుండా నాగార్జున మీద కేసు నమోదు చేయాలి. నాగార్జున కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ఆయన కూడా అరెస్ట్ చేసి జైలు పంపించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఈ విషయంలో కనుక పోలీసులు వెనక్కిపోతే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో ఈ పోలీసుల బుద్ధి పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపటి రోజున పల్లవి ప్రశాంత్కు న్యాయం చేయాలనిపేసి రోడ్ల మీకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పల్లవి ప్రశాంత్కు న్యాయం, నాగార్జునకు న్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా ఈ విషయంలో నాగార్జున వివరణ కూడా తీసుకోవాలి. నాగార్జున కూడా అరెస్ట్ చేసి జైలు పంపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అయితే ఇదే విషయం మీద ఆ బిగ్ బాస్ షోపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన విషయం కూడా మనం చూద్దాం ఒకసారి. అంటే నిన్న బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంత్ని మాత్రమే అరెస్ట్ చేసిరు. మరి పల్లవి ప్రశాంత్ ఒక్కడైనా బాధ్యుడు? పల్లవి ప్రశాంత్ మాత్రమే బాధ్యుడు అయ్యేదంటే బిగ్ బాస్ షో వాళ్ళు ఏం చేసిరు అనే విషయంలో తప్పకుండా జనాలకు చెప్పాలి అని చెప్పేసి దాని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పేసి అయితే హెచ్ఆర్సీలో నిన్న ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో మనం చూద్దాం. బిగ్ బాస్ షోపై హైకోర్టు న్యాయవాది అరుణ్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. షో ముగిసిన వెంటనే కంటెస్టెంట్స్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో బయట హంగామా చేశారని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన గొడవపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారని, అందులో బిగ్ బాస్ షో హోస్ట్ హీరో నాగార్జున పేరు చేర్చలేదన్నారు. ఆ ఘర్షణలో నాగార్జునను సైతం బాధ్యులను చేసి అరెస్ట్ చేయాలని న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీని ఫిర్యాదు చేశారు. ఇది నిజం. హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళైనా ఇప్పటికైనా స్పందించి క్లియర్గా పూర్తి బాధ్యత నాగార్జునదే. ఈరోజు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తికి ఏమీ తెలియదు, బయట అభిమానులు ఉన్నారనే విషయం కూడా తెలియదు. అక్కడ ఆయన ఫోనే వాడలేదు. మరి ఆయనకు ఇలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇలాంటి విచారణలో ఆయనకి ఇలాంటి అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆయనకు ఇలాంటి బాధ్యత లేనప్పుడు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసి నాగార్జున అరెస్ట్ చేయడానికి కారణం పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేసి ఆయన జైలు పంపిస్తే నాగార్జున కూడా జైలు పంపించాల్సిందే, లేదంటే ఊరుకునేది లేదు. ఎందుకు అంటే ఈరోజు పేదవాడి మీద ఒక రకమైన కేసులు ఉంటే ధనుకుల కోసం అసలు మొత్తం ఆ గొడవ జరగడానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఆ గొడవకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అసలు ఏ సంబంధం లేకుండా బయటకు వచ్చి దండం పెట్టుకున్న క్రమంలో కనీసం పోలీసుల దగ్గర నుండి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే వెళ్ళిపోయిన క్రమంలో అక్కడ గొడవలు చేసినటువంటి వ్యక్తులు నాగార్జున మనుషులు, వాళ్ళు పూర్తిగా డబ్బులు తీసుకొని వచ్చి గొడవలు చేసిరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పల్లవి ప్రశాంత్ మనుషులు కాదు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేసి తప్పకుండా అందులో నాగార్జున హస్తం ఉందని బయట తీయండి, నాగార్జున అరెస్ట్ చేయండి. తప్ప కేవలం పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి చేతులు దుప్పుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. రానున్న రోజుల్లో ఇట్లాంటి బిగ్ బాస్ షోలని
ఆ ప్రమోద్ యాదవ్ బిగ్ బాస్ షోలోని నడిపించే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లాంటి వాటి వల్ల ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతున్నాయి కాబట్టి అట్లాంటి షోలను మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మీరు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేయండి. కానీ ఇట్లా గెలిచి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళని జైలు పంపించే ప్రయత్నం. మరి బిగ్ బాస్ షో 6 అయినాయి, 6 ఎవరిని అరెస్ట్ చేయలేందుకు? ఇదే పర్మిషన్లకు సంబంధించిన విషయంలో ఒక విషయం మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. బండి సంజయ్ అనే వ్యక్తి బైంసాలో మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేసారు. ఎందుకంటే అల్లర్లు అవుతాయి, గొడవలు అవుతాయి, మీరు బైంసాకు వచ్చేదంటే మత ఘర్షణలు ఇస్తాయి, లేదంటే కుల ఘర్షణలు ఇస్తాయి, మీరు రావద్దు అని చెప్పేసి బండికి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూడలేదు. ఈ విషయం మీద బండి సంజయ్ కూడా చాలాసార్లు నేను బైంసాకు వస్తా అంటే ఎందుకు భయపడుతున్నా అని చెప్పేసి మాట్లాడిన రోజులు కూడా మనం చూసినాం. మరి బైంసాకి బండి సంజయ్ వస్తే గొడవలు అయితే అని చెప్పేసి చెప్పేటువంటి ఇంటెలిజెన్స్ మరి అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవలు అయితే అని చెప్పేసి ఎందుకు మాట్లాడుకోలేదు? ఈ విషయంలో అన్నపూర్ణ స్టూడియోకు ముందు అక్కడ అంతమంది అభిమానులు వేలాది మంది వచ్చినప్పుడు అక్కడ ఆస్తులు ధ్వంసమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నాగార్జున కానీ అన్నపూర్ణ స్టూడియో కోసం కానీ ముందే అసలు ఆయన ఇప్పుడే రిలీజ్ చేయొద్దులే అంటే ఇక్కడ బయట ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం పని చేశారు? పోలీసు వాళ్ళు అక్కడ కనీసం కట్టుదిట్టమైన భద్రత కల్పించకుండా ఎందుకు ఆడ గొడవలయ్యే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం విషయంలో పోలీసులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళని కూడా విచారణ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు తప్పకుండా పోలీసులని అలాగే నాగార్జున కూడా అందులో చేర్చి అందరి మీద కేసు నమోదు చేయాలి. పోలీసుల నిర్లక్ష్యం వలన జరిగింది కాబట్టి మీరు ముందుగా వేరే వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నావు, పర్మిషన్ లేకుండా అడ్డుకుంటారు. మరి ఇట్లాంటి వాటికి ఇంతమంది వస్తారని తెలిసినప్పటికీ ఎందుకు మీరు పర్మిషన్లు ఇచ్చిర్రు? అక్కడికి అంతమంది వస్తూ ఉంటే పోలీసులు ఏం చేశారు కూడా మీరు తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన అవసరం అయితే ఇంత ఉన్నది.